డిఎస్సి నియామకాలపై అక్రమాలు జరిగాయని చెప్పేసి వాటి నిగ్గు తేల్చాలని చెప్పేసి వీలైతే సిబిఐ ఎంక్వైరీ కూడా జరపాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ రిలే నిరాక్షణ దీక్ష భాగంగా ఈరోజు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేకే రాజు గారు మనతో పట్టున్నారు. ఆయన మాటల్లో మాట్లాడుతాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువకులకు అన్యాయం చేస్తూ, ముఖ్యంగా విద్యార్థులు కూడా అన్యాయం చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధి కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, నిరుద్యోగ వృత్తి కానీ ఏమీ కూడా చెల్లించకుండా పెద్ద ఎత్తున విద్యారంగంలో అవినీతికి పాల్పడి డిఎస్సిని డిఎస్సిగా మార్చి డిఎస్సిని అవినీతిమయం చేసి ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసిన సందర్భంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న యువత తరపున, ఈ రాష్ట్రంలోని విద్యార్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా డిఎస్సిలో జరిగిన అవినీతి పైన, అక్రమాల పైన తక్షణం సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీలు నిష్పక్షపాతంగా జరగాలి. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. అంతేకాకుండా గత 25 నెలలుగా ఏదైతే నిరుద్యోగ యువకులకి మీరు ఇస్తానని నిరుద్యోగ భృతి, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఉందో, ఏదైతే ఉందో దాన్ని తక్షణం విడుదల చేయాలి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చేయాలి. తల్లికి వందనంలో కోతలు మాని, తల్లికి వందనంలో మీరు విధిస్తున్న కోతలు మాని, తల్లికి వందనం 100% కూడా సాచురేషన్ పద్ధతిలో తల్లికి వందనం అర్హులందరికీ కూడా వర్తింప చేయాలి. విద్యా కానుకను తక్షణం విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈరోజు కేంద్రంలో నీట్ పరీక్షలో జరిగిన అవినీతి అక్రమాల పైన దేశవ్యాప్తంగా ఉన్న యువత జంజీవ్ స్ఫూర్తితో జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తే కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు నిజంగా లోకేష్ కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ విద్యారంగంలో కనుక ఎక్కడ అవినీతి జరగలేదు, అక్రమాలు జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జి కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి, విద్యార్థులకి న్యాయం జరిగేవారు కూడా మా ఈ పోరాటం చేస్తాం. కెమెరామెన్ నారాయణరావుతో మీ జననేత.